హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఈజీగా పాల తాలికలు ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా గ్లాసు పిండి తీసుకోవాలి. సగ్గుబియ్యం, పచ్చెనపప్పు, బెల్లం, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, పాలు 2 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో, పిండి ఎలా కలుపుకోవాలో మనం ఇప్పుడు బెల్లం మొత్తం కరిగించుకుందామండి. మనం ఆల్రెడీ కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లం మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకొని దాంట్లో సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాల తాలికలో పిండి కలుపుకుందాము. దీంట్లో వచ్చేసరికి 2 స్పూన్లు గోధుమ పిండి వేసుకుందాము. గోధుమ పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే పాల తాలికలు విరగకుండా చక్కగా నీట్గా వస్తాయి. అందులో మనం ఆల్రెడీ బెల్లం కరిగించుకున్నాం కదండి, చల్లార్చిని, అవి అందులో కలుపుకోవాలి. మొత్తం పిండి మొత్తం ఇలా కలుపుకోవాలండి. బెల్లం పాకం వేసుకోవడం వల్ల ఏంటంటే పిండి అయితే ఇలా ముద్దలా కలుపుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకుందాం. ఇందులో పాలు యాడ్ చేసుకొని వేడి చేసుకుందాము. పాలు కూడా బాగా మరిగినాయండి. అందులో మనం సగ్గుబియ్యం, పచ్చెనపప్పు కూడా వేసేసుకుందాము. అవన్నీ ఈలోపు ఉడికేలోపు మనం పాల తాలికలు ప్రిపేర్ చేసేసుకుందాము. పాల తాలికలు అయితే ఇలా చేసుకోవాలండి. ఇలా చేతులతో ఇలా చేసుకొని ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా కూడా చాలా బాగుంటాయి. పాల తాలికలు అయితే ఇలా మొత్తం చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఈలోపు మనం పాలు కూడా బాగా మరుగుతున్నాయో లేదో చూద్దాము. పాలు కూడా మరుగుతున్నాయండి, అయిపోయి వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం పాల తాలికలు కూడా వేసేసుకుందాము. మొత్తం వేసేసుకున్నామండి. మొత్తం కొంచెం పాలల్లో మిక్స్ అయ్యేలా కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాము. కొంచెం ఉడికిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ప్రిపేర్ చేసేసుకుందాము. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం. మనం పాల తాలికలు అయితే ఇలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చండి, లాంగ్ ప్రాసెస్ కూడా లేకుండా. ఇలా అయితే ఈజీగా చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. మన డ్రై ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మన పాల తాలిక కూడా దగ్గర పడిందండి. పాల తాలిక కూడా కొంచెం ఉడుకుతున్నాయి. కొంచెం ఉడికిన తర్వాత తడిపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి పిండిలా కలుపుకొని మనం పాల తాలికల్లో వేసుకుంటే పాల తాలికలు చిక్కగా కూడా చాలా బాగుంటాయి. ఇలా టేస్టీగా కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం బెల్లం ఆల్రెడీ కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇలా మొత్తం వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. ఇందులో మనం 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే పాల తాలికలు కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. సో ఇదండి, పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. మనం ఒక సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకుందాము. సో ఇదండి, పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. సో మీరు కూడా ఇలా ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.